పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానం చేత ఏది కూడా కాదు, కానీ మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి ఆటంకాలు యేసు నామములో మేము బంధిస్తున్నామయ్యా. దుష్టుని యొక్క ఆలోచనలన్నీ మేము బ్రేక్ చేస్తున్నాం నాయన. మీ సన్నిధి మా మధ్యలో కుమ్మరింపబడునుగాక. యాజకుడుగా, నాయకుడుగా, ప్రసంగికుడుగా మీరు మా మధ్యలో మీరు దిగిరండి అయ్యా. మీరు మా మధ్యలో దిగిరండి ప్రభువా. మీ సన్నిధి మా మధ్యలో కుమ్మరింపబడాలయ్యా. ఆకాశపు తూములు తెరవబడాలయ్యా. పరలోకపు ద్వారాలు తెరవబడాలయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉండాలయ్యా. యేసయ్యా, ఈ దిన లైవ్ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా జరిపించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి మా సంఘం తరపున, మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం జరిగింది. ఆ ప్రేరేపణ ద్వారా, ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ దినము మీ మధ్యలోనికి వచ్చినాను. కాబట్టి మీరందరూ కూడా, ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మనం వర్తమానంలోనికి వెళ్దాము. ఈ దిన అంశము దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. హల్లెలూయా. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమను ప్రకటిస్తూ, ప్రజల మీద కనికరము చూపుతూ, క్రీస్తు ప్రేమ, పరలోక రాజ్యము సమీపిస్తున్నదని ఆయన బోధ చేస్తూ అటు ముందుకు వెళ్ళిన ఆ క్రమంలో కాలగమైన యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువ మరణం పొందడము, తిరిగి మరలా ఆయన పునరుద్ధానుడై 40 దినములు ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ శిష్యులని దేవుడు కొన్ని సంగతులు దేవుడు ఆజ్ఞాపిస్తూ, కొన్ని సంగతులు నేర్పిస్తూ, బోధిస్తూ ఆయన ఏమని సెలవిస్తున్నాడు అంటే, లూకాసు సువార్త 6వ అధ్యాయము 39-40 వచనాలలో ఒక మంచి మాట ఉంటుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారు ఆ గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని వలె ఉండును, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె ఉండును అని లూకాసు సువార్త 39-40 వచనాలలో అక్కడ మనకి కనపడుతుంది. దాని మీనింగ్ ఏమిటి అంటే, దాని ఉపమానం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు నేర్పించినది అపోస్తుల బోధ. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో, చివరి రోజుల్లో, ఈ అపాయకరమైన కాలములలో అనేక సంఘాలని అపవాది అయిన సాతానుడు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ నమ్మనీయకుండా, పరిశుద్ధాత్మ బోధలో ముందుకు వెళ్ళనీయకుండా, అభిషేకాన్ని, స్వస్థతలను, అద్భుతాలను, సూచక క్రియలను నమ్మనీయకుండా ఈ అపవాది అయిన సాతానుడు చాలా సంఘాలలో వాడు చాలా మందిని శోధిస్తూ ఉన్నాడు. అందుకే మనము అనుకుంటాము, సర్వోన్నతుని మార్గంలో మనం నడుస్తున్నాము, సర్వోన్నతుని మార్గంలో నడుస్తే మన పరలోక రాజ్యానికి వెళ్తాము అని మనం అనుకుంటాము. కానీ ఎంతమంది అయితే పరిశుద్ధాత్మని నమ్మని వారు, ఎంతమంది అయితే సూచక క్రియలు, మహత్కార్యాలు, ఒకవేళ అద్భుతాలు జరుగుతుంటే విమర్శిస్తున్న అట్టి అనుభవంలో నువ్వు ఉన్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతోని మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. దేవుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతాలు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావలము గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారు, కొందరిని ప్రభుత్వం చేయువారుగాను, నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతాలు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరము గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ భాషలకు అర్థం చెప్పుచున్నారు. కృపావరములలో శ్రేష్టమైనది, వాటిని ఆసక్తితో అపేక్షించుడు. ఇదియు గాక, జాగ్రత్తగా వినండి, ఇదియు గాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే సర్వోన్నతమైన మార్గము. ఆ దినాలలో కూడా ఈ భాషల మీద, ఈ స్వస్థతల మీద ఇప్పుడున్న విమర్శలే ఎన్నో వెల్లువెత్తినాయి. కానీ అందుకే అన్యులు అంటారు, పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు వీరు పొద్దుగాల మత్తు పదార్థాలు తీసుకున్నారా, ఇట్లా మాట్లాడుతున్నారు అని ఎన్నో రకాలుగా ఆ దినాలలో కూడా విమర్శలు ఎన్నో వెల్లువెత్తినాయి. ఈ దినాలలో కూడా అదే ఆత్మ పనిచేస్తుంది, అదే దుష్టుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. అందుకే కొరింథీ సంఘముతోని దేవుడు అంటున్నాడు, ఈ అద్భుతాల గురించి, ఈ వరాల గురించి, దేవుని పిలుపు గురించి, కాపరి పిలుప, అపోస్తుల పిలుప, ప్రవక్త పిలుప, ఈ పిలుపు గురించి సెలవిచ్చిన తర్వాత ఏమంటున్నాడు, ఇదియు గాక సర్వోన్నతమైన మార్గము మీకు చూపుతున్నాను. హల్లెలూయా. సర్వోన్నతమైన మార్గం మీకు చూపుతున్నాను. పరిశుద్ధాత్మ అనే దుప్పటి నీ మీద పడ్డది బిడ్డ, కానీ నీకు ఆత్మ నడిపింపు ఎందుకు రావట్లేదు అంటే నువ్వు పరిశుద్ధాత్మని, స్వస్థతలని, అద్భుతాలని, సూచక క్రియలని, మహత్కార్యాలని నువ్వు నమ్మకుండా నీ మైండ్ సెట్ మొత్తము కూడా ఆ రకంగా నువ్వు ట్యూన్ చేసుకున్నావు. అందుకే పరిశుద్ధాత్మ నడిపింపు నీకు రావట్లే. నువ్వు మారు మనస్సు పొంది బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు నీకు ఒక గొప్ప వరమునిచ్చినాడు. ఆ వరం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వరము. హల్లెలూయా. చాలా మంది దైవజనులు ఆత్మ బలముతోని ప్రసంగాలు చేస్తారు. అపోస్తులుడైన పేతురు కూడా ఆత్మ బలముతోని ప్రసంగం చేసినాడు కాబట్టి 3000 మంది రక్షణలోనికి నడిపించబడ్డారు. స్టెఫెను ఆత్మ బలముతోని ప్రసంగం చేసినాడు కాబట్టి అనేకులు సంఘంలో చేర్చబడినారు. ఈ దినాలలో మీ సంఘాలు, మీ సేవ అభివృద్ధి మార్గంలో నడకపోవడానికి కారణం ఏమిటి అంటే అపోస్తులు చేసినట్లుగా, అపోస్తులు ఆత్మ బలముతో చేసినట్లుగా పరిచర్య ఎందుకు చేయలేకపోతున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మని నమ్మకపోవడం, నీవు స్వస్థతలని నమ్మకపోవడం, నువ్వు అద్భుతాలు నమ్మకపోవడము, సూచక క్రియలు నమ్మకపోవడము, ఈ రీతిగా నీవు ఉన్నావు కాబట్టే ఎండిపోయిన స్థితి కనపడుతున్నది. చచ్చిన క్రైస్తవుని వలె కనపడుతున్నావు అనుకుంటారు. చాలా మంది అంటుంటారు, ఆనాడు అపోస్తుల నాటి కాలంలోనే ఇవి జరిగినాయి, యేసు ప్రభు కాలం నాటి ఆ కాలంలోనే జరిగినాయి, కానీ ఈ కాలంలో అవి జరగట్లే, ఈ కాలంలో అవి లేవు అనే బోధలు, ఒకవేళ ఆ బోధలు నువ్వు లొంగిపోతున్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు సర్వోన్నతమైన మార్గంలో నువ్వు ఉండట్లేదు అని నువ్వు జ్ఞాపకం చేసుకో బిడ్డ. సర్వోన్నతుని అయిన మార్గంలో నువ్వు ఉండట్లేవు, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధలో నువ్వు ఉండట్లేవు. హల్లెలూయా. అందుకే నువ్వు అభివృద్ధి బాటలో నడవలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు
నిజంగా ఎంత బాధపడుతున్నాడంటే, నిన్ను బట్టి, నీ సంఘాన్ని బట్టి, దైవజనుని బట్టి, ఈ పరిశుద్ధాత్మని, ఈ అద్భుతాలని, సూచక క్రియలు ఈ పరిశుద్ధాత్మతోని నడిపించే వాళ్ళు, ఆత్మ బలముతోని ఏ దైవజనుడైతే నడిపించబడతాడో, ఏ దైవజనుడైతే స్వస్థతలు చేస్తాడో, ఏ దైవజనుడైతే అద్భుతాలు చేస్తాడో, అట్టి దైవజనుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను చూపిస్తాడు. ఖచ్చితంగా దేవుని ప్రేమ అనే ప్రసంగం తప్పకుండా చేస్తాడు. దేవుని ప్రేమ ఏంటో క్రియారూపకంగా చూపిస్తాడు. యేసు ప్రభు కూడా అదే చేస్తున్నాడు. ఎందుకు మీ జీవితాలలో ఎందుకు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు బిడ్డ, కానీ ఆ నడిపింపు నీకు ఎందుకు రావట్లేదంటే ఆయనకి పూర్తి సమయం ఇవ్వలేకపోతున్నావు. నీ ప్రార్థన గదిలోకి పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానించలేకపోతున్నావు. అదే నీ జీవితంలో జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో, చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలముతోని, ఆత్మశక్తితోని ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, గొప్ప గొప్ప కార్యాలు యేసు ప్రభు నాటి కాలంలో కాకుండా ఇంకా గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా ఆయన చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే నీవు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తిమోతితో దేవుడు సెలవిస్తున్నాడు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్న బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురభిమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవ భక్తికి లాభసాధకమనుకొని మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచు సంతృప్తి సహితమైన దైవ భక్తి లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధనను అంగీకరింపక, పరిశుద్ధాత్మ బోధను అంగీకరింపక, విభిన్నమైన బోధలో, తనకి నచ్చిన బోధలో ఒకవేళ ఉన్నట్లయితే తాను ఏమీ ఎరుగక అన్నీ తెలుసు అనుకుంటాడు, అన్నీ తెలుసు అనుకోనే మాట్లాడతాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తాను ఏమీ ఎరుగక, కింది వచనం ఏమనుంది, వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా పడుచు గర్వాంధుడగును. చూడండి బిడ్డ, ఈ దినాలలో చాలా మంది వాక్యాన్ని బట్టి వాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక వాక్యం చెప్పగానే దాని గురించి వాదించేవాళ్ళు, దాని గురించి ఇష్టానుసారముగా టైం వేస్ట్ చేసుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మనం చూస్తాము ఫేస్బుక్లో ఎంతోమంది కామెంట్స్ చేస్తూ, నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ, వాళ్ళకు మనసుకు తోచినట్లుగా, వాళ్ళకే తెలుసు అన్నట్లుగా వాళ్ళు కామెంట్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా విమర్శిస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా వాదనలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఆదికాండంలో ఒక మంచి మాట ఉంటుంది 6వ అధ్యాయంలో,
దేవుని యొక్క ఆత్మ నరుని ఆత్మతో ఎల్లప్పుడూ వాదించదు. హల్లెలూయా. దేవుని ఆత్మ నరుని ఆత్మతో వాదించదు. ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు ఉన్నారో, ఇలాంటి వాదనలతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాదించారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపు వాళ్ళకు ఉన్నది. వాక్యమును బట్టి వాదించరు. వాళ్ళకి నచ్చినట్టుగా వాగ్వాదాలకు దిగరు. ఈ విషయాన్ని నువ్వు గమనించుకో. ఎప్పుడైనా సరే దేవుని యొక్క ఆత్మ బోధ ఏ విధంగా ఉంటుందంటే, నాకు అన్ని తెలుసు అనే రీతిగా దేవుని ఆత్మ బోధ ఉండదు. దేవుని ఆత్మతో నడిచేవాడు ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అనుకోడు. దేవుని ఆత్మతో నడిచేవాడు ఎప్పుడు కూడా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, దేవుడి దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటాడు. తిమోతి ఎంత పెద్ద సంఘం తిమోతిది. తిమోతికి 30,000 మంది బిలీవర్స్ ఉన్నారు, విశ్వాసులు. కానీ అపోస్తులుడైన పౌలు రాగానే ప్రతి గద్దింపుకి, ప్రతి మాటకి లోబడే మనస్తత్వం తిమోతిది. హల్లెలూయా. అది దేవుని మనస్తత్వం. ఈ దినాలలో బిడ్డ, నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు? దేవుణ్ణి వాక్యాన్ని పెట్టి ఎన్నిసార్లు విమర్శించిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. నాకు అన్ని తెలుసు అనుకొని నువ్వు ఎన్నిసార్లు ప్రవర్తించినావు? ఆ విధంగా ఉండకు బిడ్డ. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నువ్వు ఉండకు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా సరే నీకు నేర్పించాలనుకుంటాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అదేవిధంగా తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో చాలా మంది దేవుని శక్తిని అనుభవించలేరు. ఎందుకు అంటే, తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించి వారి అయి ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారి వీరిలో చేరిన వారు. హల్లెలూయా. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, పైకి భక్తి గల వారి వలె ఉండియో దేవుని శక్తిని అనుభవించలేని వారు. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండియో, ఎందుకు వారు దేవుని శక్తిని అనుభవించలేరంటే, అనేక దురాశలలో, అనేక దుష్టుని మనస్సు కలిగి, ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, ప్రార్థన చేసినామంటే చేసినాం, ఆరాధన చేసినామంటే చేసినాం, అంతవరకే. వాళ్ళల్లో ఎటువంటి కార్యం ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడైతే ఈ దురాశలకి, దుష్టుని మనసుని విడువబడి నువ్వెప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అనే దుప్పటి కిందికి నువ్వెప్పుడైతే వస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ అనే అనుభవంలోనికి వెళ్తావు. అప్పుడు ఆరాధనలో కావచ్చు, వాక్యం విన్నప్పుడు కావచ్చు, దేవుని శక్తిని అనుభవించగలుగుతావు. హల్లెలూయా. అందుకే క్లియర్గా ఉన్నది ఒక మాట, మళ్ళొకసారి చదువుతాను వినండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇటువంటి వారికి నువ్వు దూరంగా ఉండమంటున్నాడు. అటువంటి వారికి దూరంగా ఉండు, విముఖుడవై ఉండుము. అభిషేకము నమ్మని వారు, పరిశుద్ధాత్మను నమ్మని వారు, స్వస్థతలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ లేవు అని చెప్పే వాళ్ళతో నువ్వు స్నేహం చేయకంతే. అపొస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, అటు వారికి విముఖుడవై ఉండు అంటున్నాడు. కింది వచ్చిన ఏమనున్నది, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ
నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల వలె. హల్లెలూయా. చూడండి, వారు ఎంతో పాపాలు, పరిశుద్ధాత్మ ఎన్నో పాపాలు చేస్తుంటారు. సంఘానికి రాగానే ఒక పరిశుద్ధుని వలె నటిస్తాడు. మందిరానికి రాగానే నీతి బోధలు ఇతరులకు చెప్తూ ఉంటాడు. అది దేవుడు కోరుకోడండి. మందిరానికి రాగానే నేను పరిశుద్ధుని, దేవానికి స్తోత్రం, నడిపించు నా నావా అని మంచి పాటలు పాడుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళగానే వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది. అదే పరిశుద్ధాత్మ నమ్మే వ్యక్తి, పరిశుద్ధాత్మకి లోబడే వ్యక్తి మందిరంలో ఏ విధంగా ఉంటాడు, బయటికి వెళ్ళిన అదే విధంగా ఉంటాడు. వింటున్నారా? అర్థమవుతుందా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీవు పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉన్నట్లయితే, ఆ బోధలో నువ్వు ఉన్నట్లయితే, మందిరంలో ఏ విధంగా ఉంటావో బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ఉంటావు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను మీకు సర్వోన్నతమైన మార్గమునే నేను మీకు చూపిస్తున్నాను, వేరొకటి కాదు. జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాలు, జ్ఞానము గలవాడిని గద్దింపగానే వాడు ప్రేమిస్తాడట, జ్ఞానం గల వారికి ఉపదేశము చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దావీదు నాతాను ప్రవక్త దావీదు దగ్గర రాగానే దావీదు ఒక పాపాన్ని బయలుపరుస్తాడు నాతాను ప్రవక్తకి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి గద్దిస్తాడు. దావీదు మంచి జ్ఞానవంతుడు. వెంటనే ఆ మాటకి రిసీవ్ చేసుకుంటాడు, ఆ మాటకి లోబడతాడు. వెళ్ళి దేవుని సన్నిధిలో సాష్టాంగపడి పశ్చాత్తాపడతాడు. అది దేవుని మనస్సు అండి. సంఘాలలో నీ దైవజనుడు నిన్ను గద్దించగానే వెంటనే నువ్వు తిరగబడతావు, అలిగి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకో, దైవజనుడు అనేవాడు నిన్ను గద్దించినాడు అంటే అది నీకెంతో ఆశీర్వాదం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకే నీవు ఒకవేళ పరిశుద్ధాత్మని నమ్మకుండా పైకి భక్తి గల వారి వలె నటిస్తూ లోపల దేవుని శక్తిని అనుభవించకుండా ఒకవేళ ఈ అనుభవంలో ఉన్నట్లయితే నువ్వు ఇప్పుడే మొరపెట్టుకో, ఇప్పుడే పరిశుద్ధాత్మను అడుగు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్ను మొదట్లో ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అదే విధంగా ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, ఆ విషయాన్ని గ్రహించు. కానీ నీ ప్రవర్తనను బట్టి నువ్వే పరిశుద్ధాత్మని దూరం పెట్టినావు. అపవాదైన సాతానికి లోబడినావు. అనేక రకాల బోధలలో నువ్వు పడిపోయినావు. పరిశుద్ధాత్మ అనే దుప్పటి కింద ఒకప్పుడు ఉన్నావు, అభిషేకం అనే ఒక దుప్పటి కింద ఒకప్పుడు ఉన్నావు. కానీ దుష్టుని యొక్క ఆలోచన నీలో పుట్టడమును బట్టి అభిషేకం అనే దుప్పటి, పరిశుద్ధాత్మ అనే అనుభవంకి నువ్వు దూరమైపోయావు. ఈ మాటలు వింటున్నా నీవు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఆత్మకి దూరమైపోయినావు. పరిశుద్ధాత్మ అభిషేకం అనే దుప్పటికి దూరం అయిపోయినావు. ఎందుకు దూరం అయిపోయినావు? దూరం అయిపోయిన తర్వాత నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ధనవంతులగుటకు అపేక్షించిన వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులోను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను
నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ధనాపేక్ష అనేక కీడులకు మూలం. నీకు ఏదైనా కావాలి అంటే నువ్వు దేవుణ్ణి అడుగు, కానీ నీకు ధనాపేక్ష ఉండకూడదు. దేవుని బిడ్డగా అనేక కీడులకు మూలం. నేను పాపంలోను నష్టంలోను ఈ ధనాపేక్ష పడివేస్తుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమంటాడు 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఈ రీతిగా ప్రతి ఒక్క సంఘము ఉండాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీవు ఎప్పుడు ఎండిపోయే అనుభవంలో ఉంటావంటే, ఒకప్పుడు ఇతరులని బాగా ప్రేమించగలిగినావు, ఇతరులపై జాలి చూపించగలిగినావు, దేవుని మనస్సే నీలో ఉంది, కానీ ప్రేమ అనేది నీలో ఎప్పుడు కూడా చల్లారొద్దు. దేవుని ప్రేమ అనేది ఎప్పుడు కూడా చల్లారొద్దు. ఒకవేళ దేవుని ప్రేమ చల్లారిందో నీవట అభిషేకం అనే కాడికి దూరం అయిపోతావు. పరిశుద్ధాత్మకి నీవు దూరం అయిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు దూరం అయిపోడు, అభిషేకం దూరం అయిపోదు. నీలో ఎప్పుడైతే ప్రేమ అనేది చల్లారుతుందో అభిషేకానికి దూరం అయిపోతావు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం అనుసంధానంగా నువ్వు ఉండకపోతే నీలో అభిషేకం అనేది, నీవు, నీ సంఘము, నీ అభిషేకము చచ్చిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో నువ్వు వెళ్తావు బిడ్డ. ఎందుకంటే అభిషేకము, ప్రేమ రెండిటికి దగ్గరి సంబంధం ఉన్నది. నువ్వు అభిషేకించబడ్డావు అని నీకు ఎట్లా నిర్ధారణ అవుతుందంటే, ప్రేమ కలిగి ఉంటావు. దేవుని ప్రేమ పొందుకోవడానికి నువ్వు ఇంకా ప్రయాసపడతావు. అందుకే అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే, దేవుని ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు, దాని పరిమాణం ఎంతో తెలుసుకుంటకు నువ్వు ప్రయాసపడు. ఒకవేళ నీ సంఘంలో కానీ నీ గృహంలో కానీ ప్రేమ అనేది చల్లారిపోతే, దేవుని ప్రేమ అనేది చల్లారిపోతే అభిషేకం కూడా చల్లారిపోతుంది. అదొక్కటే సీక్రెట్. భాషలు మాట్లాడగానే అభిషేకము, ప్రవచనాలు చెప్పగానే అభిషేకము, స్వస్థపరచగానే అభిషేకము, అమ్మో నా మీద చాలా అభిషేకం ఉంది కాదు. నీవు ఎదుటి వారిని, అతనిని ఎంత ద్వేషించినా, అతనిని ఎంత దూషించినా నువ్వు ప్రేమించగలిగితేనే నీలో దేవుని ప్రేమ, దేవుని అభిషేకము ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రేమ అనే బోధ ఏ దైవజనుడైతే చేస్తాడో ఆ దైవజనులో అభిషేకము ఉన్నది అని అర్థం. మిగతాదంతా వేస్ట్, మిగతాదంతా చెత్త. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. నిజంగా నీ ఆత్మీయ నేత్రములు తెరవబడినాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా నీకు నేర్పించేది ఏమిటి అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. హల్లెలూయా. ఇదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వే ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించినావు, ఇష్టానుసారమైన నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు. కానీ బిడ్డ, దేవుడు నిన్ను సర్వోన్నతమైన మార్గంలో నడిపించాలని, నిన్ను పరలోక రాజ్యంలో చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. మనము ఏవి చదివి వినిపిస్తాను, వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో
7వ వచనం చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము గాక, అన్నవసరములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. హల్లెలూయా. మనం ఏది తీసుకురాలేదు, ఏది తీసుకుపోవు. ఎందుకు ఇంత ప్రయాసం? దేని గురించో నువ్వు ప్రయాస పడితే ఇక్కడ ప్రేమించగలిగిన వాడివి పరలోకంలో ప్రేమించగలుగుతావు. ఇక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగిన వాడివి పరలోకంలో ఆరాధించగలుగుతావు. ఇక్కడ దేవుణ్ణి అధికంగా ప్రేమించగలిగితే, సంఘాన్ని అధికంగా ప్రేమించగలిగితే, ఇరుగు పొరుగు వారిని, నిన్ను దూషించిన వారిని, నిన్ను ద్వేషించిన వారిని అధికంగా ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా నువ్వు పరలోకంలో అదే విధంగా చేయగలుగుతావు. నాతోని పరిశుద్ధాత్మ దేవుడు ఇదే ఎప్పుడు ప్రేమతో నన్ను నింపు ప్రభువా అని అడుగుతా. కనికరంతో నింపు, భారము నాకు కావాలి, మీ సువార్త ప్రకటించాలి, తపనను, ఆ మంటను నాలో పెట్టు. వీటన్నిటికంటే ముందు మనం అడగాల్సింది ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, అయ్యా నన్ను నీ ప్రేమతోనే నింపు, నాకు నీ ప్రేమ కావాలి. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధలో నేను ముందుకు వెళ్ళాలి. ఆ అనుభవంలో నువ్వు ఉండు. మా ఆత్మీయ తండ్రి, మన బైబుల్ కాలేజ్ అయిపోయిన తర్వాత మా ఆత్మీయ తండ్రి ఏమన్నాడంటే, బిడ్డ మీరు ఇన్ని దినాలు అభిషేకం అనే దుప్పటి కింద ఉన్నారు. బైబిల్ కాలేజ్ అయిపోయింది, మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళ్తున్నారు. ఎక్కడ అబద్ధ బోధలో పడిపోతారు, ఎక్కడ దుష్టుని ఉచ్చులో పడిపోతారేమో అని నాకు భయమేస్తుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎంతో కష్టపడ్డారు, దేవుని కోసము ఎన్నో త్యాగం చేసుకున్నారు. ఒక అభిషేకం అనే దుప్పటి కింద, ఏలియా దుప్పటి కింద ఎలీషా ఉన్నట్లుగా ఒక దుప్పటి కింద మీరున్నారు. బయటికి వెళ్తే ఎన్నో రకాల బోధలు ఉన్నాయి, పరిశుద్ధాత్మను నమ్మని బోధలు, దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే బోధలు ఉన్నాయి. ఏ బోధలో పడిపోతారో అని నాకు చాలా భయమేస్తుంది అని చెప్పేసి ఆత్మీయ తండ్రి బాధపడ్డాడు. ఒక్కటి, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆటోమేటిక్గా అభిషేకం మనలో స్టాండర్డ్గా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అందరము మోకరించినట్లయితే ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ప్రభువా, వర్తమానంలో నుంచి బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అభిషేకము నమ్మని వారు, పరిశుద్ధాత్మని నమ్మని వారు ఎంతమంది అయితే ఉన్నారు, వారి హృదయాలని నాయన మీరు తెరవండి ప్రభువా. వారిని దర్శించి వారిని గొప్పగా వాడుకోండి ప్రభువా. వారు మీ సేవలో ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. ఈ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు, మీ కుటుంబాలకి దేవుని రాకడ పర్యంతరం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. దేవుడు నీతో ఎక్కడ మాట్లాడినాడని, తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.